సన్నీ భయ్య యాదవ్ 30 days హ్యాపీ వీకెండ్ హాలిడేస్ తర్వాత సడన్గా ఇవాళ సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. అసలు ఇంతకీ నిజంగా సన్నీ భయ్య యాదవ్ని ఎవరైనా ఎత్తుకెళ్ళారా? ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లారా? లేదా వీడు తోటి యూట్యూబర్స్ వీళ్ళంతా కుమ్మక్కైపోయి వ్యూస్ కోసం కావాలని చేస్తున్న స్కామా ఇది? ఇప్పుడు ప్రత్యక్షమై సింహాచలం అంటున్నాడు కానీ అసలు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అన్నది మాత్రం ఇంతవరకు ఇన్ఫర్మేషన్ పెట్టలేదు కుర్రోడు. మరి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టకపోతే ఎలా? సబ్స్క్రైబర్స్ గట్రా ఇన్నాళ్ళు ఎందుకున్నాం మేము? సో దయచేసి అందరూ ఒకటే చేయండి, సన్నీ భయ్య యాదవ్ అర్జెంటుగా అసలు ఏం జరిగిందో సబ్స్క్రైబర్స్కి చెప్పాలి. ఆయన చెప్పలేదా? రేపు సాయంత్రం ఎల్లుండిలోపు వీడియోలు చేసి ఏం జరిగిందన్న విషయం చెప్పలేదా? దయచేసి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసి మళ్ళీ ఆయన దానికి సెర్చ్ చేసి ఇచ్చే వరకు ఎవడు సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా పాపులర్ అయింది మన వల్ల, మన సబ్స్క్రైబులు, మన లైకుల వల్ల. సడన్గా 30 రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యి నేనున్నాను, నేను విన్నాను, నేను సేఫ్ అనడానికి వీడేమైనా మన పొలిటీషియనా లేకపోతే గాడ్ ఫాదరా? నార్మల్ రోడ్డు మీద ఉన్న పెంటను తీసుకొచ్చి మనమే ఇంట్లో పెట్టుకున్నాం యూట్యూబ్ అనే ఐకాన్ పెట్టి. సో దయచేసి ఇప్పుడు వీడు ఈ కాంట్రవర్సీకి అర్జెంటుగా ముగింపు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమన్నాడు, నన్ను ఎన్ఐఏ వాళ్ళు కిడ్నాప్ చేశారు లేదా ఎవరో ఎనానిమస్ పీపుల్ నన్ను తీసుకెళ్ళిపోయారు అని చెప్పాడు. అది వీడు చెప్పలా, పైగా స్టేటస్ వేరేవాడు పెట్టాడు. దీనివల్ల యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, న్యూస్ ఛానళ్ళు అయ్యో భయ్యా యాదవ్, అయ్యో భయ్యా యాదవ్. సో దీనికి ఖచ్చితంగా ఆయన ఆన్సర్ చేయాలి. నిన్న చూసి ఆయన స్టోరీలో గట్ట కనీసం దీని గురించి ఆయన పెడతాడేమో. ఆడెవడో టోపీ యూట్యూబర్ కోసం పెట్టాడు తప్ప ఏవి పెట్టలేదు. ఆయన ఇప్పుడు నాకు అనవసరం. యాజ్ ఎ సబ్స్క్రైబర్గా సన్నీ భయ్యా యాదవ్ మాకు రియాక్షన్ ఇవ్వాలి. లేదంటే దయచేసి సబ్స్క్రైబర్స్ అందరికీ నా కోరిక ఏంటంటే ఆయన ఒక వీడియో మీదకి వెళ్ళి, బాబు నువ్వు వీడియో చేస్తావా, మేము అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నాం, నువ్వు చెప్పే వరకు మేమైతే సబ్స్క్రైబ్ చేయం, తర్వాత నీ ఇష్టం. జై హింద్.